వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశ ప్రజలందరూ విధి నిర్వహణను నిబంధనతో నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలకు లేఖ రాశారు. ప్రజలు నిర్వర్తించే ప్రతి బాధ్యత రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే విధంగా ఉండాలని, దాని తర్వాత వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవచ్చన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనకు 24 ఏళ్లుగా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించింది రాజ్యాంగం మాత్రమేనన్నారు మోడీ. 2014లో దేశ ప్రధాని హోదాలో తొలిసారి పార్లమెంటు మెట్లను ముద్దాడిన భావోద్వేగ సందర్భాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రెండోసారి గెలిచిన తర్వాత 2019లో పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని కళ్లకద్దుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కర్తవ్యాల నిర్వహణ నుంచి హక్కులు సంక్రమిస్తాయన్న మహాత్మా గాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యువతలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపేందుకు మోడీ కొన్ని సూచనలు చేశారు. 18 ఏళ్ల నుండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతను విద్యాలయాల్లో ప్రత్యేకంగా గౌరవించాలని సూచించారు. దేశ పౌరులకు గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ అందించడమే రాజ్యాంగ మౌలిక ఉద్దేశమన్నారు. రాజ్యాంగం దేశ పౌరులకు హక్కులు ప్రసాదించినప్పటికీ వాటితో పాటు విధులను కూడా గుర్తు చేస్తోందన్నారు మోడీ. దేశ ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాల జీవితాలను మెరుగుపరిచేదిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులర్పించిన మోడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు రాజ్యాంగ రూపకర్తలు అందించిన దార్శనికత, దూరదృష్టి వికసిత్ భారత్కు ప్రేరణగా నిలుస్తుందన్నారు మోడీ.